షార్ట్ ఫామ్ లో దీని సిద్ధాంతం అంటే ప్రజల కోసం మనం ఏం చేయగలం. గ్రామీణాభివృద్ధి, రైతులు, ఇది ఫస్ట్ నుంచి దీనికోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఏంటంటే పొలిటీషియన్ అంటే డెఫినేషన్ ఏంటన్నది చూడాలి. ఎస్ అంటే ప్రజల్లో పొలిటీషియన్ అంటే ఎలక్షన్లో నిలబడి గెలిచేవాడే పొలిటీషియన్. సరే, ఎప్పుడైనా అనిపించిందా అంటే మంచి సక్సెస్ఫుల్ పోలీస్ ఆఫీసర్, ఎన్నో కేసులు డీల్ చేశారు, అసలు మీ న్యూస్ వస్తే మేమందరం అలా చూసేవాళ్ళం, జేడి లక్ష్మీనారాయణ గారు వస్తున్నారంటే ఏదో వార్త చెప్తారు అట్లాగా చూసేవాళ్ళము. అట్లా వైరల్ అయిన మీరు ఈ పాలిటిక్స్లో సక్సెస్ కాలేదు అన్నప్పుడు ఎక్కడైనా కొంచెం అనిపించిందా, బాధ అనిపించిందా? అంటే సక్సెస్కి డెఫినేషన్ ఏంటి అని నేను అడుగుతాను. వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్? అంతే కదా. సక్సెస్కి డెఫినేషన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే రేమాండ్స్ అధినేత విజయపత్ సింఘానియా, ఆయన ఇండస్ట్రియల్లో బ్రహ్మాండంగా సక్సెస్, కానీ వాళ్ళ అబ్బాయితోనే గొడవ. మరి ఆయన సక్సెస్ఫుల్లా? సో సక్సెస్కి మనం ఏ విధంగా డిఫైన్ చేస్తున్నామని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రికెట్ ప్లేయర్ ఉన్నాడు, సొంతంగా ఒక డబుల్ సెంచరీ కొట్టాడు మ్యాచ్లో, కానీ మ్యాచ్ ఫైనల్గా మనం ఓడిపోయాం. మరి అది అతని సక్సెస్సా ఫెయిల్యూరా? సో ఇలా మనం చూసుకుంటే, మనం ఏదైనా రామకృష్ణ మఠం కానీ వీటిలో ఇస్కాన్లో కానీ చూసుకుంటే వాళ్ళందరూ కూడా హైలీ క్వాలిఫైడ్ పీపుల్. వాళ్ళంతా వదిలేసి సన్యాసం తీసుకొని చాలా హ్యాపీగా ఉన్నారు. మరి సమాజం వీళ్ళనేమంటుంది, వీళ్ళు సక్సెస్ఫుల్లా కాదా? సో సక్సెస్ఫుల్ అన్నది ఎప్పుడు కూడా ఒక రిలేటివ్ టర్మ్. ఎందుకు మనం ఇది చేస్తున్నామని, ఒక అబ్బాయికి మేబీ 98% మార్కులు ఉండొచ్చు, కానీ రేపు సీట్ రాకపోవచ్చు. ఇండివిజువల్గా చూసుకుంటే ఈ సక్సెస్ఫుల్, కానీ రేపు సీట్ రాలేదు, మరి అది ఫెయిల్యూరా? సో ఈ విధంగా సక్సెస్ను మనం ఎలా చూస్తున్నాం అన్న దాని మీద మనం ఆధారపడాలి. కాబట్టి ఎప్పుడు కూడా నేనేం చెప్తానంటే అందరికీ మూవ్ టువర్డ్స్ ఎక్సలెన్స్ దిశగా వెళ్ళండి, సక్సెస్ మీ వెంట పరిగెత్తుతుంది అంట. సో ఆ విధంగా మనం తీసుకెళ్ళాలి. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే రాజకీయ పరిణితిని ప్రజల్లో పెంచాలన్నది మా ఉద్దేశం. ఎలక్షన్లు ఇవన్నీ కూడా అవి సెకండరీ థింగ్స్. ఫస్ట్ థింగ్ ఈజ్ ఆ విధమైన వాతావరణాన్ని తయారు చేసి ఆ విధమైన ఆలోచన పరులను తయారు చేయాలన్న దాంట్లో వెళుతున్నాం. సో మా పరంగా చూసుకుంటే మేము సక్సెస్ఫుల్. ఎలక్షన్ రిజల్ట్స్ పరంగా జనరల్గా ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు చూసుకుంటే మేము సక్సెస్ఫుల్ కాదు. సో మన పర్సెప్షన్ ఎలా ఉంటుంది సక్సెస్ మీద, దాని మీద ఆధారపడి ఉంటుంది. జనరల్గానే అంటే నార్మల్ పీపుల్లో చూసుకుంటే డబ్బు సంపాదిస్తే వాళ్ళని సక్సెస్ అంటామా, వాళ్ళకి ఇష్టమైన దాంట్లో కెరీర్లో గొప్ప స్థాయికి వెళ్తే వాళ్ళని సక్సెస్ ఫుల్ పీపుల్గా చెప్తామా? అదే అంటాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి చాలా డబ్బులు సంపాదించాడు, కానీ విధానాలు ఏంటంటే అన్నీ కూడా వామ మార్గాలు, అంటే సరి అయిన మార్గాలు కాకుండా పబ్లిక్ని చీటింగ్ చేసి ఇవి చేసి మోసాలు చేసి వాళ్ళు ముందుకెళ్ళారు. మరి వాళ్ళని ఏమంటాం ఫైనల్గా? కాబట్టి ఇప్పుడు సమాజంలో ఏమైందంటే డబ్బు ఎవరి దగ్గర ఉందో వాళ్ళే గొప్పవాళ్ళన్న భావన ఒకటి తీసుకొచ్చారు. ఆ డబ్బు ఎలా సంపాదిస్తున్నారన్న దాని మీద ఎవరు పెద్ద పట్టించుకోవట్లేదు. ఇంతకుముందు ఎలాగ ఉండేది, గ్రామాలకు వెళ్తే ఎవరినైనా మీ ఊర్లో పెద్దవాళ్ళు ఎవరు అంటే ఒక రిటైర్డ్ టీచరు, ఎవరైనా సమాజానికి చేసిన వాళ్ళు, వీళ్ళని చూపించేవాళ్ళు. ఇప్పుడు వెళ్ళి అడగండి, ఆ ఊర్లో డబ్బు ఎవరికి ఎక్కువ ఉందో వాళ్ళు గొప్పవాళ్ళు. సో ఈ విధమైన భావన రావడం వల్ల ఇక డబ్బు కోసం ఇక పోటాపోటీలు బయలుదేరాయి. ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలి, ఎవరిని చీటింగ్ అయినా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఏదైనా కేసెస్ మనం పెట్టించుకొని ఆ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి కూడా మనం ఫైనల్గా డబ్బు సంపాదించాలన్న మార్గం వల్ల ఏమవుతుందంటే ఒక ర్యాట్ రేస్ లాగా మొదలైందనమాట. ప్రతి ఒక్కరూ ఈ సంపాదించడంలోనే మునిగిపోవడం వల్ల ఏమైందంటే సమాజం ఈ విధంగా తయారవుతుంది. డబ్బే ప్రధానం అన్న భావాలు వస్తే అది ప్రమాదకరం. అది మంచిగా చదువుకొని జాబ్ తెచ్చుకొని గవర్నమెంట్ జాబ్ వైపు అసలు ఎవరు వెళ్ళట్లేదు సార్. అక్కడ రిటైర్మెంట్ అయ్యేంత వరకు వర్క్ చేసిన ఈ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబ్ ఒక ఛానల్ పెట్టుకొని సంపాదించే వాళ్ళకన్నా వాళ్ళు రిటైర్మెంట్ వరకు సంపాదించలేకపోతున్నారు. వీళ్ళు ఒక సంవత్సరంలో సంపాదించేది. అదే అంటున్నాను, ఫాస్ట్ మనీ అంటాం. ఫాస్ట్ మనీ అంటే ఏమవుతుందంటే ఏదైనా కూడా ఫాస్ట్ వచ్చింది కూడా ఫాస్ట్గానే పోతుంది. అది ఎప్పుడు కూడా స్లో అండ్ స్టడీగా మనం ముందుకు వెళ్ళగలగాలి. అంటే ఇవన్నీ కూడా కొత్త అవెన్యూస్, సంపాదించుకోవడానికి ఇవి కొత్త అవెన్యూస్ వచ్చాయి. ఎస్, సమాజంలో రావాలి కొత్త కొత్త అవెన్యూస్. కానీ ఏమవుతుందంటే బేసిక్ సంపాదన అన్నది ఆ బేస్ సృష్టించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అటువంటి వాతావరణాన్ని సృష్టించాలి. అంటే పరిశ్రమలు వచ్చి పెట్టడానికి వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు మనం కల్పించాలి. వాళ్ళ పర్మిషన్స్ కానీ లైసెన్సెస్ కానీ ఇవన్నీ కూడా సింగిల్ విండో ద్వారా వచ్చేటట్టు చేయగలగాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇండస్ట్రీస్ వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, లేకుంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మొదలవుతుంది.
వాళ్ళ స్టార్టప్స్ పెట్టుకోవడానికి మంచి వాతావరణాన్ని కల్పించాలి. ఇవి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందన్నమాట. సో ఆ విధమైన ధోరణిలో ప్రభుత్వం ముందుకు వెళ్ళగలగాలి అన్నది. మార్పు తేవాలి. మార్పు రావాలి, మార్పు తీసుకురావాలి. ఎందుకంటే భారతదేశంలో ఉన్నంత యువతరం ఎక్కడా లేరు. మరి ఈ యువతరాన్ని కనుక మనం సక్రమంగా ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకువెళితే తప్ప, లేకుంటే ఏముందంటే యువతరం పెడదారిన పట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. అవును. ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా సమాజంలో మనం డ్రగ్స్ అని Yes, sir. ఇవన్నీ కూడా వింటున్నాం. మరి ఇంతకుముందు లేవు ఈ విధంగా. కాబట్టి ఎక్కడైతే యువతరం ఎక్కువగా ఉంటుందో ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలు కొన్ని అసాంఘిక శక్తులు ఏం చేస్తాయంటే ఈ యువతరాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాల్లో వీటన్నింటినీ కూడా ముందుకు కాబట్టి ప్రభుత్వం ఇక్కడ ఉక్కుపాదం మోపాలి. ఇటువంటి విధానాలు జరగకుండా ప్రభుత్వం ముందుకు రాగలగాలి. Yes. సో ఆ విధంగా కమిట్మెంట్తో పనిచేసే వాళ్ళు కావాలి. ఎప్పుడు కూడా అందుకనే అంటారు, రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా వచ్చే ఎలక్షన్ల గురించి ఆలోచిస్తాడు, ఒక దార్శనికుడు ఒక భావి తరం గురించి ఆలోచిస్తాడు. Yes. ఆ దార్శనికత కావాలి వీళ్ళకు. లేకుంటే ఈ ఎలక్షన్లు అవగానే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ గురించి ఆలోచిస్తే వాట్ ఈస్ దిస్ అండి. సో ఇదే ఆ దార్శనికత ఉండాలి, విజనరీ లీడర్షిప్ కావాలి మనకి. అంటే ఇప్పుడు ఉన్న ఇన్ని స్టేట్స్, చాలా స్టేట్స్ ఉన్నాయి కదా ఇండియాలో, ఏ స్టేట్లో పరిపాలన బాగుంది అనిపిస్తుంది సార్ మీకు? దీనికోసం ఏంటంటే రకరకాల ఇండెక్స్లు అన్నది మన నీతి ఆయోగ్ తయారు చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు ఫిజికల్ హెల్త్ ఇండెక్స్, అందులో చూస్తే ఒడిస్సా నెంబర్ 1 ఉంది. ఒరిస్సా రాష్ట్రం అన్నది నెంబర్ 1లో ఉంది. ఆ తర్వాత జార్ఖండ్, ఈ రాష్ట్రాలు కూడా మళ్ళీ ముందుకు వచ్చాయి. చివరిలో మనం ఉంటున్నాం ఆంధ్రప్రదేశ్, మన తర్వాత పంజాబ్, ఈ విధంగా ఉంటున్నాయి. కాబట్టి రాష్ట్రాన్ని ఏ విధంగా ఆర్థిక రంగంలో ఏ విధంగా నడుపుతున్నాం అన్నది ఒకటి. తర్వాత వచ్చేసి ఏంటంటే ప్రజలు ఆనందంగా ఎక్కడ ఉన్నారని, ఇది హ్యాపీనెస్ ఇండెక్స్ అంటాం. సో అది ఒకటి ఉంటుంది. సో రకరకాలుగా కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ఉంటుంది. సో ఈ విధంగా చూసుకుంటూ పోతుంటే ఎక్కడైతే ప్రజల గొంతులు వింటారో, ఆ తర్వాత ఎక్కడైతే ప్రజలు వాళ్ళ మనసుల్లో అనుకున్నవి వాళ్ళు సాధించగలరో, ఎక్కడైతే ప్రజల యొక్క ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో అవి పరిరక్షించబడతాయో, సో ఇటువంటి వాటిలో ఏమంటారంటే మనం గుడ్ గవర్నెన్స్ అని అంటాం. ఎక్కడైతే లంచగొండితనం తక్కువ ఉంటుందో, అవినీతి తక్కువ ఉంటుందో, ఇటువంటి రాష్ట్రాల్లో మనకు ఆ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి. సో ఆ విధమైన రాష్ట్రాలను మనం తయారు చేయగలగాలి. దీనికి రకరకాల ఇండెక్స్లు అన్నవి నీతి ఆయోగ్ వాళ్ళు ఎప్పుడు ఇస్తుంటారు. హెల్త్లో ఎవరున్నారు, ఎడ్యుకేషన్లో ఎవరున్నారు, ఫిజికల్ మెయింటెనెన్స్లో ఎవరున్నారు. సో ఇవన్నీ తీసుకోగలిగితే, సో ఫైనల్గా అల్టిమేట్గా ఏంటంటే ప్రజలు ఆనందంగా ఉండాలన్నది ఒక కాన్సెప్ట్. బయటికి వెళితే ఏ భయము లేకుండా, మా భూములు ఎవరో కబ్జాలు చేస్తారు, లేకుంటే మేము బయటికి వెళ్తే మాకు పరిరక్షణ లేదు, ఇటువంటి భావాలు బిక్కుబిక్కుమని ప్రజలు నివసిస్తుంటే అది ఎట్లాంటి ప్రభుత్వాలు అవుతాయండి అవి? సో ఆ విధమైన ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి మనం ముందుకు రావాలి అన్నది ముఖ్యంగా మనం కోరుకుంటాం. ఇప్పుడు కష్టపడి కొనుక్కున్న ఒక భూమి, ఈ మధ్య కాలంలో జరుగుతుంది హైడ్రాలు ఇలాంటివి వచ్చాక, అంటే మేము కొనుక్కున్నాము, అక్కడ ఇల్లు కట్టుకున్నాము, అదంతా గవర్నమెంట్ ద్వారానే జరిగింది. సో క్లియర్గానే ఉంది. అయినా ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి ఇలా హైడ్రా అని కూల్చివేతలు చేస్తుంటే, అంటే ఇది గవర్నమెంట్ తప్పే కదా, అది గవర్నమెంటే భరించాలి కదా, మేమెందుకు నష్టపోవాలి అనేది కూడా వినిపిస్తుంది సార్. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఏంటంటే అతిక్రమణలు 2 రకాలుగా ఉంటాయి. అతిక్రమణలు ఏమైనా చేస్తే ఎన్క్రోచ్మెంట్స్, ఒకటి టోటల్ ఇల్లీగల్, అంటే ఏ మాత్రం ఏ విధమైన పర్మిషన్స్ ఏవి తీసుకోకుండా అక్కడ కట్టడాలు. సో వాటిని తీసేయాలి యాక్చువల్గా. ఎందుకంటే గవర్నమెంట్ విధానం ఉంటుంది, మనం పర్మిషన్ తీసుకోవాలి, తర్వాత బిల్డింగ్ పర్మిషన్స్ తీసుకోవాలి, ఆ స్పెసిఫికేషన్ ప్రమాణం కట్టుకోవాలి, ఇవన్నీ కూడా. సో మీరు అన్నట్టు ఈ పర్మిషన్స్ అన్ని కూడా ప్రభుత్వమే ఇచ్చింది. తర్వాత ఈ పర్మిషన్స్ తీసుకుని బ్యాంక్ దగ్గర లోన్ తీసుకున్నారు, బ్యాంకుకు రెగ్యులర్ ఈఎంఐలు కడుతున్నారు, ఆ తర్వాత వచ్చేసి ఈ బిల్డింగ్ ట్యాక్స్ కడుతున్నారు. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. జరిగినప్పుడు ఇప్పుడు వచ్చేసి మమ్మల్ని ఇల్లీగల్ అంటే ఎలాగనేది ప్రజలు కోర్టుకు వెళ్ళారు. సో కోర్టు ఏమంటుంది, ఇటువంటి చోట నోటీస్ ఇవ్వండి వాళ్ళకి, తర్వాత వాళ్ళు ఏం చెబుతారో వినండి. ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి. సపోజ్ ఒక కరప్ట్ ఆఫీసర్స్ ఒక 4-5 ఉండి వాళ్ళు ఈ విధంగా ఇల్లీగల్గా పర్మిషన్స్ ఇస్తున్నప్పుడు, మరి ప్రభుత్వమే పర్మిషన్స్ ఇచ్చినప్పుడు మేమేం చేస్తామన్నది మాది తప్పెక్కడ ఉందని. అందుకనే వీళ్ళు అన్నారు, లీగల్గా పర్మిషన్స్ తీసుకొని మీరు కట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటే వాటి మీదకి ఏమీ రామన్నట్టుగా మనం ఎక్కడో ప్రకటన చూశాను. కానీ టోటల్గా ఇల్లీగల్గా ప్రభుత్వ భూముల మీద ఈ విధంగా అతిక్రమణలు చేస్తే వాటిని తొలగిస్తామని అన్నారు. తర్వాత చెరువుల్లో కానీ, ఫుల్ ట్యాంక్ ఫ్లడ్ లెవెల్లో కానీ, లేకుంటే బఫర్ జోన్స్లో కానీ ఇల్లీగల్గా ఏవైతే కట్టుకున్నారో వాటన్నింటినీ తొలగిస్తాం. ఎందుకంటే ఇది కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చెరువులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో ఒక అరగంట వర్షం పడితే మీకు రోడ్లు మొత్తం నిండిపోతాయి. సో దానికి ప్రధానమైన కారణం ఏంటంటే డ్రైనేజ్ లేదు. ఈ పడిన వర్షం ఎక్కడికి వెళ్ళాలి, చెరువుల్లోకి వెళ్తాయి. మామూలుగా చెరువులే లేవు, కాబట్టి అవన్నీ కూడా రోడ్డు మీదే ఉండిపోతాయి. సో ఈ విధంగా తీసుకుంటూ
టోటల్గా ఇల్లీగల్ ఉన్న వాటిని ఖచ్చితంగా తీసేయాలి. ఏ విధంగా లీగల్ పర్మిషన్స్ ఇచ్చారో వాటిలో కాంపెన్సేషన్ ఇవ్వాలి. లేకుంటే Yes. అట్లీస్ట్ మీరు కాంపెన్సేషన్ ఇవ్వండి. నేను ఇంత ఖర్చు పెట్టి కొనుక్కున్నాను, నేను ఎందుకు ఫోర్గో అవ్వాలని చెప్పేసి. సో ప్రభుత్వం ఆ విధంగా ఆలోచించాలని మేము అనుకుంటాం. ఈ మార్పు అయితే రావాలి. Hmm. సో అమాయకులు అయితే ఇబ్బంది పడకూడదు. Yes. ఎంతో కష్టపడితే కానీ డబ్బులు వస్తాయి. అవును. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫైనల్గా జీవితంలో అంటే ఒక ఇల్లు అవును. కట్టించుకోవాలి. మనం లైఫ్ లాంగ్ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఒక ఇల్లు కట్టుకుందాం అన్నది ఈ భావన. కానీ ఆ తర్వాత ఈ బిక్కుబిక్కుమంటూ ఉంటూ వెళుతూ ఏమవుతుందంటే రేపు ఏది నమ్మాలో కూడా తెలియదు. తర్వాత ప్రభుత్వం కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళ వెబ్సైట్స్లోనూ పెట్టాలి. పెట్టి ఈ విధంగా పర్మిషన్స్ ఇస్తున్నప్పుడు ఈ ప్రాంతంలో కడితే అది ఇల్లీగల్, అవును. ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ అని స్పష్టంగా వాళ్ళకి చెబితే. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. Yes. ఇప్పుడు టెక్నాలజీలో ఎవరైనా ఈ సర్వే నెంబర్ కొట్టగానే వాళ్ళకి డీటెయిల్స్ రావాలి. ఇందులో ఉన్నది ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి ఇది నాట్ కరెక్ట్ అని ఈవెన్ తీసుకుంటున్న వాళ్ళకి కూడా ఒక మార్గదర్శకాలు ఇవ్వగలగాలి. అవును సార్. సో ఆ విధంగా చేయగలిగితే ఎవరు కూడా మోసపోరు. ఈ మధ్య చూడండి ఎక్కడెక్కడో కట్టేసి వాళ్ళు మాయమైపోతున్నారు, అమాయకమైన ప్రజలు బలిపడుతున్నారు. ఎన్నో కేసులు చూసాము ఇప్పుడు ఈ విధంగా జరుగుతున్నాయి. ఈ హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ కూడా పోయిందని చెప్తున్నారు. అంటే ఏమవుతుందంటే ఒక ఇది వస్తుంది. కానీ నేను మొన్న చదివిన దాంట్లో ఏంటంటే రిజిస్ట్రేషన్స్ మ్యాక్సిమం మళ్ళీ పెరిగాయని నేను విన్నాను. సో ఆ విధంగా కాబట్టి ఈ విధంగా ఇదంతా పొలిటికల్ అట్రిబ్యూషన్ ఉంటుంది మామూలుగా. కాబట్టి ఈ విధంగా భయాందోళన. కాబట్టి ప్రభుత్వం దీని గురించి కూడా బ్రాండ్ ఇమేజ్ని కాపాడడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే హైదరాబాద్కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ కూడా వీళ్ళు కాపాడగలగాలి. అంటే ఇటువంటి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మేము ఏమేం చేస్తాము అన్నది లీగల్గా అందరికీ ప్రజలు కనుక తెలియజేయగలిగితే ఈ భయాందోళనలో ప్రజలు ఉండకుండా చేయాలి. అది ప్రభుత్వం యొక్క బాధ్యత. కాబట్టి ఆ విధంగా చేయాలన్నది ఒకటి ప్రభుత్వాలు నేర్చుకోవాలి.